జగన్ దారి తప్పుతున్నాడా? వరుస కేసుల ముట్టడి నుంచి ఆత్మరక్షణ చేసుకోవడానికి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ఆకతాయి పద్ధతులు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాల మీద కేసులు, అరెస్టులతో మోత మోగిస్తోంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇందుకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏ కేసులు పెట్టే అవకాశం ఉందో అధ్యయనం చేస్తున్నారు. పెట్టిన కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. స్థానికంగా పోలీస్ అధికారుల సమస్య తలెత్తకుండా ఇతర ప్రాంతాల పోలీస్ ఆఫీసర్లను పంపి విచారణ జరిపిస్తున్నారు. న్యాయస్థానాలలో బెయిల్, రిమాండ్, కస్టడీ విచారణలకు అమరావతి నుంచి ప్రత్యేక ప్రాసిక్యూటర్లను పంపుతున్నారు. కీలక కేసైతే జీవో జారీ చేసి మరీ న్యాయవాదులను పంపుతున్నారు. అరెస్ట్ అంటూ జరిగితే అంత సులభంగా బెయిల్ రాకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో వైకాపా సీనియర్ నేతలు, ముఖ్యులనుకున్న వారు ఒక్కొక్కరుగా బోనులో చిక్కిపోతున్నారు. ఈ వరుస ఎక్కడ ఆగుతుందో తెలియడం లేదు. ఇప్పటికే దాదాపు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులలో అరెస్టులు జరుగుతున్నాయి. ఏ ఒక్క కేసులో కూడా ఏ నిందితుడికి సులభంగా బెయిల్ లభించడం లేదు. పక్కాగా ఆధారాలు సేకరించి కేసులు నమోదులు చేస్తుండడం వల్ల అరెస్ట్ అయిన వారు తప్పించుకోలేకపోతున్నారు. అరెస్టు భయంతో రాష్ట్రం మొత్తం మీద వివిధ స్థాయిలలోని వైకాపా నేతలు పరారీలో ఉన్నారు. ఈ కేసుల ముట్టడితో పార్టీ కార్యాలయాలు మనుషులు లేక వెలవెలబోతున్నాయి. మద్యం కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడకు పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మద్యం వ్యాపారంలో వేల కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్న సంగతి బహిరంగ రహస్యమే. కానీ అంత నగదు రూపంలో జరిగింది కాబట్టి ఎటువంటి ఆధారాలు లభించవనే ధీమాతో ఉన్నారు నిందితులందరూ నిన్నటి వరకు. కానీ పోలీసులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో 1-2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో వివిధ టోల్గేట్ల మీదుగా ప్రయాణించిన వాహనాల వివరాలు, ఆ వాహనాల లోపల ఉన్న వారి ముఖాలు, గుర్తులతో సహా సేకరించారట. ముడుపులు చేతులు మారిన ప్రదేశాలలో సెల్ ఫోన్ టవర్ల నుంచి అత్యంత సాంకేతికమైన సమాచారం సేకరించారట. ఏ రోజు ఎవరెవరు ఒక చోట కలిశారు అనే సమాచారాన్ని బట్టి వారి ఫోన్ల సిగ్నల్ సంకేతాలను బయటకు తీశారు. నిందితులుగా ఉన్నవారు ఈ వివరాలు చూసి హుతాశులైపోతున్నారు. ఒకరొకరుగా తెలిసో తెలియకో నిజాలు బయట పెట్టేస్తున్నారు. మద్యం నిందితులను ఒకరొకరుగా జత చేసుకుంటూ పోతున్నారు. దానితో మనకేమీ కాదని ధీమాతో ఉన్నవారికి పోలీసు ఇంటి తలుపు తట్టిన తర్వాత ఉలిక్కిపాటు తప్పటం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉదంతం ఇందుకొక ఉదాహరణ. ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య కొన్ని వందల సంఖ్యకు చేరువవుతోందని చెబుతున్నారు. ఇప్పటికీ నిందితులుగా చేర్చిన వారి సంఖ్య 35 మాత్రమే. దానితో బయట ఉన్న వారి గుండెలలో గుబులు మొదలైంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏ నాయకుడికి కూడా మనసు రావడం లేదు. ప్రభుత్వం తన మీద ఒక పథకం ప్రకారం జరుపుతున్న దాడి జగన్ను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ కేసులో ఏ నిందితుడు ఏ సాక్ష్యం చెబుతాడో దాని ఆధారంగా ఏ తీగలాగితే ఏ డొంక కదులుతుందో అర్థం కాక మనసు స్థిమితం కోల్పోతున్నాడు. మనసులోని బాధను పంచుకోవడానికి పక్కన మనిషి లేకుండా పోయాడు. ఆత్మీయంగా, అంతరంగికంగా మాట్లాడే వారంతా జైల్లోనే లేకుంటే పరారీలోనే ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వంటి ఒకరిద్దరు బయట ఉన్నా వారి గుండెల నిండా దిగులుంది.